మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని వివరిస్తున్నాడు. మానవ రూపంలో ఉన్న తనను చూసి తన అసలైన దివ్య స్వభావాన్ని గ్రహించలేని వారి గురించి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూతమహేశ్వరం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: మూర్ఖులు నేను మానవ రూపాన్ని ధరించినప్పుడు నన్ను ఒక సాధారణ మనిషిగా భావించి తక్కువగా చూస్తారు. ఎందుకంటే నేను సర్వ లోకాలకు సమస్త ప్రాణులకు అధిపతిని అనే మా దివ్యమైన అతీతమైన స్వభావాన్ని వారు తమ అజ్ఞానం వల్ల గ్రహించలేరు. వారి దృష్టి కేవలం నా బాహ్య రూపంపైనే ఉంటుంది, కానీ నాలోని పరమాత్మ తత్వాన్ని వారు చూడలేరు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని నిజ స్వరూపాన్ని బాహ్య ఇంద్రియాలతో చూడలేము. ఆయన లీలగా మానవ రూపంలో కనిపించినప్పటికీ ఆయన శక్తి, తత్వం అనంతమైనవి. అహంకారం, అజ్ఞానం అనే పొరలు మన కళ్లకు అడ్డుగా ఉన్నంతకాలం మనం దైవాన్ని గుర్తించలేము. భగవంతునిపై విశ్వాసం, భక్తి ఉన్నప్పుడే ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందగలం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఇతరులను వారి బాహ్య రూపం, హోదా లేదా సంపదను బట్టి అంచనా వేయకూడదు. ప్రతి జీవిలోనూ దైవాంశం ఉందని గుర్తుంచుకోవాలి. అలాగే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అద్భుతాల కోసం కాకుండా గురువులు, శాస్త్రాలు అందించే జ్ఞానం యొక్క సారాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. వినయంతో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.